ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా మన ఏపీ కుటమి ప్రభుత్వం అయితే మరోసారి అదిరిపోయే శుభవార్తను అయితే జరిగిందన్నమాట. రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలలో తొలి విడత 7,000 రూపాయలని విడుదలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట. మరి తొలి విడత కింద 7,000 రూపాయలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ సంవత్సరంలో మీకు ఏదైతే 3 విడతల్లో 20,000 రూపాయలు తీసుకోవాలంటే ఇక గనుక ఇలాంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి. కనుక ఇలా ఉన్నటువంటి రైతులు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత 7,000 రూపాయలు అయితే విడుదల అవుతాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం స్పష్టమైతే చేసింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత 7,000 రూపాయలు రావాలి అంటే స్టేటస్ ఎలా ఉండాలి అంటే జాబితాల్లో ఏదైతే మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి. ఈసారి జాబితాల్లో ఉన్నటువంటి రైతులకు మాత్రమే 2 పథకాలకు సంబంధించినటువంటి 7,000 రూపాయలు అయితే మీ ఖాతాలోనైతే జమ చేయనున్నారు. అలాగే ఈసారి కొత్త రైతులు కూడా మనకి అవకాశం అయితే ఉంది. ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త రైతులకు కూడా మనకి ఇక్కడ లబ్ధిని అయితే చేకూర్చబోతుంది. కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులు వంటి వివిధ రకమైన రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి పథకం కింద 23వ విడత కింద 2,000 రూపాయలు, ఈ మొత్తం 7,000 రూపాయలు రేపు ఏ జిల్లాలలో విడుదల చేయబోతున్నారన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారం అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు మన వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనే అయితే ఉంచండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయని వారు అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది. మరి ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది. మరి గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 20,000 రూపాయలను అయితే అందించడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు 14,000 రూపాయలు ఇచ్చి 3 విడతల్లో 20,000 రూపాయలను అయితే కూడా పూర్తి చేసేయడం జరిగింది. మరి 3 విడతల్లో 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కావడంతో రైతులంతా కూడా వారికి లబ్ధి జరిగింది. పంట పెట్టుబడి కోసం ఈ యొక్క డబ్బులను ఉపయోగించుకోవడం కూడా జరిగింది. తాజాగా ఈ ఏడాది అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో రైతులకు 20,000 రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉందన్నమాట. ఈ 20,000 రూపాయలలో తొలి విడత సంబంధించినటువంటి 7,000 రూపాయలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఈసారి. ఇక ఈ 2026లో తొలి విడతకు సంబంధించినటువంటి డబ్బులను మనకి పీఎం కిసాన్ ద్వారా 20,000 రూపాయలని మీకు రావాలంటే ఇక్కడ తొలి విడత కింద 7,000 రూపాయలు అయితే వేస్తున్నారు. కాబట్టి మీకు ఏదైతే ఈ విధంగా ఉండాలి, స్టేటస్ అనేది ఖచ్చితంగా ఈ విధంగానైతే ఉండాలి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. మరి మనం గత వీడియోలో చెప్పినట్లుగానే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ జాబితాల్లో అయితే మీ పేర్లు ఉన్నాయా లేదనైతే చెక్ చేసుకోండి. www.annadata-sukhibawa www.pmkisan.in వెళ్ళి మీ పేరు ఏదైతే ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబరు, ఓటీపీ ఎంటర్ చేసి అక్కడ మీ పేర్లు ఉన్నాయా లేదనైతే చెక్ చేసుకోండి. పేర్లు ఉన్నట్లయితే మీకైతే లబ్ధి పొందడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇలా లిస్ట్లో ఎవరికైతే పేర్లు ఉంటాయో వారందరికీ డబ్బులు అనేది వస్తాయన్నమాట, డబ్బులను రిలీజ్ చేసినప్పుడు. దీంతో పాటుగా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ కూడా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.